సమక్షంలో మీరందరూ కూడా సమక్షంలో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప చూపినందుకు, వాతావరణం అనుకూలపరిచినందుకు దేవుని ఎంతగానో స్తుతించి ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. మరి నాకంటే గనులైన సేవకులు మరియు థామసాయి గారు ఊటి గురించి వచ్చినారు, వారికి వారి సంఘమునకు, అలాగే హెర్మోన్ అయ్య గారు ఎబ్బోగు ప్రార్థనా మందిర సంఘములకు, అలాగే అయ్యగారికి, అలాగే హల్లెలూయా ప్రార్థనా మందిరము దైవజనులు మా సుపరిచితులు ఆత్మీయులు అయినటువంటి గార్సన్ అయ్య గారికి, అలాగే దేవపరిస్థ అయ్య గారు బాడవ మరి సంఘ కాపరికి ఉన్నటువంటి అయ్య గారికి, మరి గనులైన సేవకులకు ఇంకా ఎవరున్నారో నాకు తెలియదు. కాబట్టి వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాస్తవంగా నేను వాక్యం చెప్పకూడదు, కానీ సంఘం నాకు ఒక చట్టాన్ని అమలు చేశారు. ఏంటంటే వాక్యము మీరే చెప్పాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే సమయం నా చేతిలో ఉంటుంది. 5 నిమిషాలు ముగించవచ్చు, 10 నిమిషాలు ముగించవచ్చు. సమయం ప్రోగ్రాం ప్రకారంగా 9-10 నిమిషాలు అనుకున్నాం, కానీ వీలైతే 9 గంటలకి ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఇది నా దేవుడిచ్చిన ఆధిక్యత. సంఘము మరి ఆత్మీయ తండ్రి మీరే చెప్పాలి. ఆ కొద్దిసేపు దూరం నుంచి పెద్ద పెద్ద సేవకులు తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పండి అంటే, ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పండి అంటే వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఎందుకంటే అంత దూరం నుండి ప్రయాసపడి వచ్చి 1 గంట అయినా వాక్యం చెప్పకుండా వాళ్ళని పంపించడం అంత సబబు కాదు. మరి 20 నిమిషాల్లోనే మరి సమయం అంటే ఎవరు మరి చెప్పడానికి కూడా కష్టమే. చెప్పగలరు, కానీ సరే ఎందుకు అని మరి వాక్యము మరి సంఘమే మరి మీరే చెప్పాలి అయ్యగారని వాక్యము వారు నిర్ణయించారు. దాన్ని బట్టి ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడి ఉన్నాను. దేవుని తరపున మాట్లాడటకు, మీ అందరి తరపున ప్రార్థించటకు, మరి దేవుని తరపున ఆశీర్వదించటకు దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. దేవుని వాక్యం విందాం. కొద్దిసేపు మాట్లాడద్దు ఎవరు పిల్లలు. హలో, ఇక్కడ పిల్లలు మాట్లాడద్దు. హలో, ఎవరు ఇక్కడ, ఎవరు వీళ్ళెవరు మీకు తెలుసు కదా. మాట్లాడదు, కూర్చోండి మాట్లాడద్దు. కొద్ది నిమిషాలు మాట్లాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడికి పుట్టుక అనేది ఉండదు, దేవునికి మరణం అనేది ఉండదు. ఆది అంతము లేనివాడు దేవుడు. దేవుడికి తల్లిదండ్రులు ఉండరు, ఎందుకంటే స్వయంభవుడు తనకు తానుగా ఉన్నవాడు. ఆయనకు మరణం ఉండదు, ఆయనకు పుట్టుక ఉండదు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అనటానికి కూడా లేదు. అలాంటి వాడు దేవుడు, అక్షయుడు దేవుడు, నాశనం కానివాడు దేవుడు. ఆ దేవుడు మానవుల కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడంటే ఈ సృష్టి అంతటిని దేవుడు మానవుల కోసమే తయారు చేశాడు, మనం బ్రతకడానికి పంచిపెట్టాడు. పోయిన సంవత్సరం వాక్యం అదే. మనకు కావలసినంత మన పాదాల కింద ఉంచాడు. భూమి నీ పాదాల కింద ఉంది, నీరు నీ పాదాల కింద ఉంది, గాలి నీ పాదాల కింద ఉంది, సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు, నక్షత్రం యొక్క వెలుగు నీ పాదాల కిందే ఉంది. అంటే ఈ సృష్టిలో గొప్పవాడు ఎవరంటే మానవుడే. అంతటిని కలుగునుగా కని అన్న దేవుడు మానవుని మాత్రం తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అయితే మానవుడు దేవుని మాట వెనుక చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, ప్రియమైన వాళ్ళరా ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, ఆ పాపమును పరిహరించడానికి బలుల రక్తాన్ని చిందించిన మానవుల పాపాలు, దోషాలు తీసివేయలేకపోయాయి. అందుకే దేవుడే మానవుల పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. అయితే యేసుప్రభువు వారు పుట్టింది బెత్లెహేం గ్రామంలో పుట్టాడు. అయితే బైబిల్లో నేను అంటే అతిశయం కాదు కానీ దాదాపు 7 సార్లు 8 సార్లు బైబిల్ పూర్తి చేశాను. పోయిన సంవత్సరం నుంచి బైబిల్ని ఏ ఊరు ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడుంది అని బైబిల్ యొక్క భౌగోళిక చరిత్ర చదువుకుంటూ వెళ్తున్న సమయంలో బైబిల్లో బెత్లెహేములు 2 ఉన్నాయని కనబడింది. బెత్లెహేములు 2 ఉన్నాయి బైబిల్లో. అయితే యేసుప్రభువు వారు పుట్టింది యూదయ ప్రదేశంలో ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టాడు. ఇంకో బెత్లెహేం ఎక్కడుందంటే సంఖ్యాకాండము మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 15వ వచనంలో మీరు అక్కడ ఒక బెత్లెహేమును మీరు చూడగలరు. ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము మనం చూసినట్లయితే అక్కడ స్వాస్థ్యము పంచిపెట్ట యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథంలో దేవుడు ఇజ్రాయెల్ దేశం, ఒకప్పుడు అది కనాను దేశం, ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు గోత్రముల వారికి 12 గోత్రముల వారికి, అంటే ఇశ్రాయేల్ అనే మనిషికి 12 మంది కొడుకులు, 12 మంది కొడుకులకి ఆ భూభాగాన్ని దేవుడు పంచిపెట్టాడు. ఆ 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు అయినటువంటి జబూలును 19వ అధ్యాయం 15వ వచనంలో జబూలు అనేటువంటి వ్యక్తికి అక్కడ కొన్ని పట్టణాలు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డాయి.
ఆ పట్టణాల్లో ఒక పట్టణము బెత్లెహేము అని రాస్తుంది. అక్కడ చూడండి 19వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న 16వ వచనం వరకు ఉన్న భాగంలో, 10 నుండి 16 వరకు ఉన్న భాగంలో జబూలూనికి పంచిన స్వాస్థ్యంలో ఏ సరిహద్దులు అక్కడ నిర్ణయించాడో అక్కడ రాయబడింది. అందులో ఒక పట్టణము బెత్లెహేము. 15వ వచనం, కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బెత్లెహేమాను 12 పట్టణములు వాటి పల్లెలను, ఆ పట్టణములను ఆ పల్లెలను వారి వంశముల చొప్పున జబూనీల కలిగిన స్వాస్థ్యము. జబూలు అరే పిల్లలు, మీ ముందే చెప్తున్నా, అల్లరి మీరు అల్లరి చేస్తే చెప్పలేదు. బైబిల్ చివరి మ్యాప్ పాయింట్లో ఇశ్రాయేలు గోత్రములు తెలుగు పట్టణం అనే పట్టణంలో మ్యాప్ పాయింట్లో పైన 12 మంది పేర్లు అక్కడ రాస్తుండే ఒక బాక్స్లో. అందులో జబూలుని ఎక్కడ ఉన్నట్టు 4వ అంకె ఉంటుంది. ఆ 4వ అంకె ఎక్కడుందంటే గలిలయ ప్రదేశంలో ఉంది. తర్వాత నఫ్తాలి స్వాస్థ్యం కూడా అక్కడే ఇవ్వబడింది. 4, 9 అక్కడ 8 మీరు చూడగలరు. బెత్లెహేము ఒకటి ఉంది అక్కడ జబూలూని ప్రాంతంలో. రెండో బెత్లెహేము ఎక్కడుందంటే యోదయా ప్రాంతంలో ఉంది. అందుకని పాత నిబంధన గ్రంథంలో యోదయా బెత్లెహేమా అని రాస్తుంటుంది. బెత్లెహేము ముందు యోదయా అని రాస్తుంటుంది, యోదా బెత్లెహేమా అని రాస్తుంటుంది. ఎందుకు యోదా అనే మాట ఉపయోగించారంటే యోదా గోత్రంలో కూడా ఒక బెత్లెహేము ఉంది. అందుకని ఆ బెత్లెహేము యోదా అని పేరు పెట్టారు. ఎందుకు యోదా బెత్లెహేము అంటే ఇంకో బెత్లెహేము ఉంది కాబట్టే యోదా బెత్లెహేమా అని పేరు పెట్టారు. ఇప్పుడు మీ ఊరు ఏ ఊరు అని నన్ను అడిగితే మాది కొత్తగూడెం అని చెప్తాను. కానీ ముందు కొత్తగూడెం అని చెప్పను, పుల్లూరు కొత్తగూడెం అని చెప్తాను. ఎందుకంటే ఇదే బైపాస్లో ఇంకో కొత్తగూడెం ఉంది పాలవంచ దగ్గర. అందుకని పుల్లూరు కొత్తగూడెం మాదని చెప్తాను. అందుకే పాత నిబంధన గ్రంథంలో యోదా దేశపు బెత్లెహేమా, నువ్వు స్వల్ప గ్రామమైనను అల్పమైన దానివి కావు, ఏలబోవు వాడు నీలో నుండి వచ్చునని యేసుప్రభువు వారి పట్టుకుని పేరు రాయబడింది. కాబట్టి ఇంకో బెత్లెహేము ఉందన్న సంగతి మీరు గ్రహించాలి. అయితే లూకాసు వార్త 15వ అధ్యాయానికి బైబిల్ తెరవండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు వచ్చిన ఉద్దేశం ఏంటో అక్కడ రాయబడి ఉంది. యేసుప్రభువు వారు లూకాసు వార్తలో 3 ఉపమానాలు చెప్పాడు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి 3 ఉపమానాలు అక్కడ దేవుడు చెప్పాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు కాబట్టి పరలోకం సంబంధమైన సత్యాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనం దాన్ని చూడలేదు కాబట్టి. చూడని సంగతులు, ఎరగని సంగతులు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన చెప్పాడు. అవి మనకు అర్థం కావు కాబట్టి భూ సంబంధమైన వస్తువులతో పోల్చి, భూ సంబంధమైన విషయాలతో పోల్చి ఆయన చెప్పాడు. ఇదిగో గొర్రె గురించి చెప్పాడు, నాణ్యం గురించి చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ 9వ వచనం వరకు ఉన్న పారాగ్రాఫ్లో అక్కడ తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలో గొర్రె తప్పిపోయింది. 99 పక్కకి పెట్టి ఆ తప్పిపోయిన గొర్రెని కాపరి వెతికాడు. చివరికి అది అరిచింది, నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది. కాపరి వెళ్ళాడు, భుజం మీద వేసుకుని ఆ గొర్రెను తీసుకుని వచ్చాడు. తప్పిపోయిన గొర్రె దొరికింది, ఆయన సంతోషించాడు. అది మొదటి ఉపమానం. రెండో ఉపమానం ఏంటంటే 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం జారిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. చివరికి ఆ స్త్రీ ఇల్లంతా ఊడ్చింది, చివరికి ఆ నాణ్యము దొరికింది. అప్పుడు ఆమె సంతోషించింది. 9 నాణ్యాలు ఉన్నాయి మంచిగాని, కానీ పోగొట్టుకున్న నాణ్యము తుప్పు పట్టిపోయింది, చెదలు పట్టి అది ఏమైపోయిందంటే దుమ్ము పట్టిపోయింది. 9 నాణ్యాలలాగా ఆ నాణ్యం లేదు. ఆ నాణ్యం కోసం వెతికింది, అది దొరికింది. ఇది రెండో ఉపమానం. మూడో ఉపమానం ఏంటంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు తప్పిపోయాడు, పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూశాడు. ఒక రోజున తిరిగి వచ్చాడు, తండ్రి సంతోషించాడు. ఇది 3 ఉపమానం. ఈ 3 ఉపమానాల్లో 3 సత్యాలు ఉన్నాయి. ఏమిటంటే ఇందులో 3 నీతులు ఉన్నాయి. ఒకటి అవినీతి లేకపోతే అనీతి. అనీతి అంటే నీతే లేదని అర్థం, నీతే లేదు. రెండోది స్వనీతి అంటే నా నీతి, నేను నీతిమంతుడిని, నేను మంచివాడిని, నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చాలా గొప్ప భక్తుడిని, చాలా గొప్ప నీతిమంతుడిని అని చెప్పుకునే స్వనీతి రెండోది. మూడో నీతి ఏంటంటే దేవుని నీతి, దేవుని నీతి. ఈ 3 నీతుల్లో దేవుని నీతి తప్ప ఏది నేను పరలోకం తీసుకెళ్ళదు. నీ నీతిని బట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని అందుకోలేవు, నీ నీతిని బట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినట్లయితే నీకు గర్వం ఉంటుంది, నా నీతిని బట్టి నేను పరలోకం వచ్చా, స్వర్గం వచ్చా. దేవుడు చేసింది ఏముందంటావు? స్వనీతిని పరలోకం తీసుకెళ్ళదు. అనీతి అంటే నీతే లేదు. నీతే లేని వాడు దేవుని ఎలా కలుసుకోగలడు? అపరాధ భావం కలిగిన వాడు ధైర్యంగా ఎలా నిలబడగలడు?
వీళ్ళిద్దరూ కూడా కష్టమే. కానీ మీరు చదువుకున్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వింటున్నటువంటి భాగంలో రెండు విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే అక్కడ విషయం చూస్తే తప్పిపోయినటువంటి విషయం. ఇక్కడ మనం గమనిస్తే నేను ఒక నీతి గురించి చెబుతున్నా, ఏంటంటే స్వనీతి. స్వనీతి ఏమిటంటే 99 గొర్రెలు స్వనీతిని కలిగి ఉన్నాయి. మేము చాలా నీతిమంతులం, ఆడు తప్పిపోయాడు, ఆడు పడిపోయాడు, వాడు పాపిష్టుడు, వాడు కాపుర స్వరం వినకుండా, దేవుని మాట వినకుండా, ఆ ఇష్టానుసారం వెళ్ళిపోయింది ఆ గొర్రె కాపుర మాట వినకుండా. అది మంచిది కాదు అని 99 గొర్రెలు విమర్శించాయి, తీర్పు తీర్చాయి. అందుకని అక్కడ రాయబడిన మాట 99 మంది ఏమనుకున్నారంటే 15వ అధ్యాయము 9వ వచనంలో అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకములో సంతోషం కలుగు. 99 మంది గొర్రెలు నీతిమంతులు అనుకున్నాయి. ఆ నీతిమంతులు చేరలేదు. ఆ నీతిమంతులు విడవబడ్డారు. ఏమండి, నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే కొన్నిసార్లు ఇప్పుడు ఈ మాట నాకు కూడా తగులుతుంది. ఏంటంటే ఇంతమంది కాపర్లు పెట్టుకుని పాస్టర్ గారు పెట్టి నువ్వు చెబుతుంటే వాక్యం నువ్వు డబ్బా కొట్టుకుని అని కొంతమంది విమర్శించవచ్చు. ఇది నాకు నేనుగా సంపాదించుకున్నది కాదు, సంఘం నన్ను నిలబెట్టింది, దేవుడు నన్ను నిలబెట్టాడు. అందుకే మీకు వాక్యాన్ని చెప్తాను. పరిసయుడు ఇక్కడ మీరు చూస్తే ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే 15వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పరిసయులు శాస్త్రులు తాము నీతిమంతులు అనుకుంటున్నారు. అక్కడ ఈ యేసయ్య అంటే సుంకర్లు పాపులు చేర్చుకుంటున్నాడు. ఈ సుంకర్లు అంటే పాపిష్టి జనాంగం, పాపులు, అపవిత్రులు, అంటరాని వారని భావించారు. పరిసయులు శాస్త్రులు మంచి వస్త్రాలు ధరించి, తెల్ల వస్త్రాలు ధరించి ఇతరులను తృణీకరించేవారు, ఇతరులను విమర్శించేవారు. అంటే తమకు తాముగా నీతిమంతులు చెప్పుకునేవాళ్ళు పరిసయులు శాస్త్రులు. అక్కడ మీరు 2వ వచనంలో మీకు కనబడతారు 15:2. స్వనీతి నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళదు. అలాగే 9 నాణ్యాలు కూడా మాకు మెరిసిపోతున్నాయి. మేము మెరిసిపోతున్నాం. ఈ నాణ్యం తుప్పు పట్టిపోయింది. చిన్నప్పుడు చేపల చెరువులో మా దగ్గర పంచాయతీ చెరువు ఒకటి ఉండేది. గుడివాడ ప్రాంతంలో నేను పెరిగాను, కృష్ణా జిల్లా. అక్కడ చేపల చెరువు ఉంటే చిన్నప్పుడు బట్టలు ఉతికేవారు బండ మీద. డబ్బులు నాణ్యాలు జారిపోతే ఆ బురదలు అట్టట్ట ఎత్తుక్కుని నాణ్యాలు దొరికేవి. ఆ నాణ్యాలు ఎలా ఉండేయంటే నల్లబడిపోయి తుప్పు పట్టిపోయిండే. ఆ నాణ్యాలు ఆ బండ్ల మీద బండ మీద రుద్ది కొట్టికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. కొట్టికి తీసుకెళ్ళి అదే నాణ్యం కనుక ఆ 9 నాణ్యాల్లో వేస్తే 9 నాణ్యాలు కూడా ఆ నాణ్యాన్ని విమర్శిస్తాయి. మాకులాగా నువ్వు లేవు, మాలో నువ్వు కలడానికి వీల్లేదు, నీలో నీతి లేదు, నీలో అంతా నీతే ఉంది, మేము నీతివంతులం. కాబట్టి 9 నాణ్యాలు. అలాగే 3వ ఉపమానంలో పెద్ద కుమారుడు అనుకున్నాడు ఏమంటే, నీ నీతివంతుడిని, నేను నీ ఆజ్ఞను గైకొన్నాను, నాకు తెలిసినంత వరకు నాలో ఏ పాపం లేదన్నట్టుగా మాట్లాడాడు. 15వ అధ్యాయము 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞనుడు నేను అన్నడు మేరలేదు. అయినా నువ్వు నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైను ఈ నీ ఆస్తిని పాడు చేసిన ఈ నీ చిన్న కుమారుడు రాగానే వీడిని చేర్చుకుంటావా నువ్వు అని పెద్ద కుమారుడు తమ్ముడిని విమర్శించాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని చేర్చుకోవడానికి తండ్రి మనసు పెద్ద కుమారుడికి లేదు. తండ్రి ఎవరంటే ఈ పెద్ద కుమారులో ఉంది స్వనీతి. నీ నీతిమంతుడిని, నేను సేవిస్తున్నాను, నీ ఇంటిలోనే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులారా, చాలా మందిలో గర్వాల్లో ఒక గర్వం ఏంటంటే భక్తి గర్వం ఉంటుంది. చాలా మంది భక్తి గర్వం, నేను చాలా గొప్ప ప్రార్థన పరుణ్ణి, నేను చాలా గొప్ప దైవజనుడిని. ఆ భక్తి గర్వము పతనానికి తీసుకెళ్తాడు. భక్తి గర్వం వద్దు ప్రియమైన. కుల గర్వం, మత గర్వం, అందాన్ని బట్టి గర్వించడం, ఎత్తుని బట్టి గర్వించడం, ఆస్తిని బట్టి గర్వించడం నాశనానికే, పతనానికే. ఏది ఇచ్చినా, ఏ అధికారం ఇచ్చినా, ఏ ప్రభుత్వం ఇచ్చినా దేవుడిచ్చిందే. ఏ స్థితి ఇచ్చినా, ఏ పరిస్థితి ఇచ్చినా ప్రపంచంలో దేవుడిచ్చిందే. ఈ ప్రపంచానికి, విశ్వానికి దేవుడే సార్వభౌమ అధికారం కలిగిన వాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించు, నమ్మకంగా ఉండు. స్వనీతి వద్దు ప్రియమైన. ఇంకొకటి, నేను నా ప్రియమైన దేవుని 20 సంవత్సరాల సేవా అనుభవంలో, 30 సంవత్సరాల దేవుడితో నడిచే ఈ అనుభవాల్లో నేను చూసిన సూక్ష్మమైనటువంటి పాపం ఏంటి తెలిసిన గర్వమే. చాలా మందికి సహవాసం గర్వం ఉంటుంది. మాది పెద్ద సంఘం, మాది పెద్ద చర్చి,
మాది గొప్ప సంఘం మాది అని చాలా మందికి సంఘాన్ని బట్టి సావాసాన్ని బట్టి అతిశయిస్తారు, గర్విస్తారు. అది స్వనీతి, అది నీలో ఉండకూడదు. పాపం అనేది మొట్టమొదటి గర్వంతోనే ప్రారంభమైంది. లూసిఫర్ అనే ఒక దూత దేవుని కంటే కొంచెం తక్కువే కదా, నేను దేవుడిని అయిపోతాను అనుకుంది. కానీ తనకిస్తున్న స్థానాన్ని బట్టి ఆ దూత స్తుతించలేదు. గర్వం వద్దు ప్రియమైన వాళ్ళు, గర్వం వద్దు. దేని బట్టి గర్వించు, దేవుడిని ఏ స్థితిలో ఉంచో ఆ స్థితిలో నమ్మకంగా ఉండు. రెండోది ఇది స్వనీతి. స్వనీతి నిన్ను బయటే ఉంచేది. రెండోది అనీతి. తప్పిపోయిన కుమారుడు 11వ వచనంలో కానీ ఆ తప్పిపోయిన గొర్రె అనీతి కలిగి ఉంది, దానిలో నీతి లేదు. ఎందుకంటే తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది. కాపరి స్వరం వినకుండా, కాపరిని వెంబడించకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి చివరికి తప్పిపోతే ఏమైంది? నశించిపోతావు. తప్పిపోతే ఏమవుతావు? గమ్యము పరలోకమనే గమ్యం చేరలేవు. తప్పిపోతే సకల అడవి మృగాలకి ఆహారం అయిపోతావు, బలైపోతావు. అందుకని తల్లిదండ్రుల స్వరం వినండి, కాపరి స్వరం వినండి, దేవుని స్వరం వినండి, బాగుపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ గొర్రె తప్పిపోయింది తన ఇష్టానుసారం. అందుకని సకల అడవి మృగాలకు ఆహారం అయిపోయే పరిస్థితిలో కాపరి వెతికాడు, దొరికింది. రెండోది నాణం తప్పిపోయింది అని 9 నాణ్యాలు విమర్శించాయి. నా నిజమే, నాలో ఏ నీతి లేదు. చిన్న కుమారుడు కూడా చూడండి, అక్కడ చిన్న కుమారుడు కూడా అనీతే ఉంది, నీతి లేదు. అక్కడ చూడండి, తండ్రి ఆస్తిని పాడు చేశాడని మాట రాయబడి ఉంది. 11వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూర దేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఈరోజు క్రిస్మస్ అయిపోతే, న్యూ ఇయర్ పండుగ వస్తే, సంక్రాంతి పండుగ వస్తే ఎంత పాడు చేస్తావు ఆస్తిని? నీ సొంత డబ్బును కష్టాచితను ఎంత పాడు చేస్తావు? నీ శరీరం దేవుడిచ్చిన ఆస్తి, నీలో ఉన్న ఆత్మ దేవుడిచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన జ్ఞానము దేవుడిచ్చిన ఆస్తి, నీకు ఇచ్చినటువంటి తలంపులు, నీకు ఇచ్చినటువంటి కలిగింది ఏదైనా అది దేవుడిచ్చిన ఆస్తి. బిడ్డలు దేవుడిచ్చిన ఆస్తి, నీ కుటుంబం దేవుడిచ్చిన ఆస్తి. పాడు చేయబాకు ఆస్తిని. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి సంతోషించు, సంతృప్తి కలిగి ఉండు, దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి న్యాయబద్ధంగా నడుచుకో. నీ ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్టం ప్రకారం నడుచుకో. నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే పాడైపోతావు, చెడిపోతావు. చిన్నపిల్లలకు వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఇష్టానుసారంగా తిరుగుతారు ఊరంతా. తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరు, ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. దేవుడు కూడా అంతే ప్రియమైన వారు. ఈ లోకానికి యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను భూమి మీదకి రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి. దేవుడైన ఆయనే అంత చెప్పినప్పుడు మనం ఎంత వినాలి? చిత్తం అంటే దేవుని ఇష్ట ప్రకారం నడవాలి మనం. ఆయన ఇష్టం బైబిలే, ఆయన మాటలో ఆయన ఇష్టం ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన అభిప్రాయం ఉంది, ఆయన ఉద్దేశం ఉంది. ఆ ప్రకారం నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేశానికి, గ్రామానికే కాదు ప్రపంచానికే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, రోల్ మోడల్గా ఉంటావు, మాదిరిగా ఉంటావు. అలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ చిన్న కుమారుడు అలా లేదు. చిన్న కుమారుడు ఆస్తి అంతా పాడు చేశాడు, తనలో ఏ నీతి లేదు. స్వనీతి మంతులు పరలోకం వెళ్ళరు. పరిసైడు ప్రార్థన దేవుడు వినలేదు. ఎందుకంటే నా అన్నాడు, వినలేదు. స్వనీతి పరలోకం తీసుకెళ్ళదు. అనీతి కూడా, నీతి లేని నీతి కూడా పరలోకం తీసుకెళ్ళదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర రావడానికి సందేశించి వెళ్ళలేకపోవట. ఆ పందుల యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పందుల యజమానుడు చేర్చుకోలేదు. అన్నం ఆకలైతే అన్నం పెట్టమంటే పెట్టలేదు. ఈ లోకంలో ఎంతోమంది యజమానులు ఉండొచ్చు, ఎవరు నీకు ఎలాంటి సహాయం చేయలేదు. కానీ ఇక్కడున్న తండ్రి ఎవరో తెలుసా? ఆయనే దేవుడు. దేవుల్లోనే నీతి ఉంది, దేవుల్లో ఉంది నీతి. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఈ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు లేరు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ఒకడు నీతిమంతుడు లేడని రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అయితే ప్రియమైన వాళ్ళరా, మనందరం అపరాధ భావమును బట్టి, కల్మషాన్ని బట్టి, మన పాపమును బట్టి, మన జన్మ కర్మ పాపాలను బట్టి దేవుని చేరే అవకాశం మనకు లేదు. అలాంటి సమయంలో తప్పిపోయిన కుమారుడి పరిస్థితి కూడా అదే. కానీ ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని పందుల యజమాని దగ్గరికి వెళ్తే వాడు ఏమీ చూడలేదు, పరిస్థితిని చూడలేదు, ఏ మేలు పొందుకోలేకపోయాడు. చివరికి నా తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు. నా తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, నా తండ్రి క్షమించే తండ్రి, నా తండ్రి చెప్పాడు, నేను అయ్యా నా ఇష్ట ప్రకారం నడుచుకుని ఇష్ట ప్రకారం వెళ్ళబాక నానా అని చెప్పాడు. నేను ఏదో ఊహల్లో పడి లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, లోక ఆకర్షణ ప్రేమించి నాకు నచ్చినట్టుగా బ్రతకాలని బ్రతికి చెడిపోయాను. నా తండ్రి ఎంతో ప్రదయపడాడు.
ఆయన నా తండ్రి ప్రేమిస్తాడు నన్ను అని బయలుదేరాడు తప్పిపోయిన కుమారుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడున్న తండ్రి ఎవరంటే దేవుడే. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, ఏలనగా మనకు శిశువు పుట్టాను. ఆయన శిశువు మాత్రమే కాదు కుమారుడు అని రాయబడింది. కుమారుడు మాత్రమే కాదు రాజు, ఆయన రాజు మాత్రమే కాదు బలవంతుడైన దేవుడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు, ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఏ ప్రేమ శాశ్వతం కాదు. దేవుని ప్రేమే శాశ్వతము. దేవులో నీతి ఉంది. ఆ నీతి నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు. ఆ నీతి ఎలా దొరికింది మనకంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తండ్రి రోజు ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు తన తప్పు తెలుసుకున్న దగ్గరికి వస్తాడని. ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా పాపాన్ని విడిచి లోకాన్ని విడిచి నా దగ్గరికి వస్తావని, మార్పు కలిగిన జీవితం కలిగి ఉంటావని దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసు పొంది రక్షించబడతామని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నిన్ను తీర్పు తీర్చడానికి రాలేదు ఈ లోకానికి, నిన్ను వెలిగించడానికి వచ్చాడు. నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు, వెలుగుని ద్వేషిస్తున్నావు. వెలుగు నీకు మేలు చేస్తుంది, వెలుగు స్పష్టత ఇస్తుంది, వెలుగు నీ జీవితంలో స్థితి ఎలా ఉందో తెలియజేస్తుంది, నువ్వు ఎలా బ్రతకాలో కూడా తెలియజేస్తుంది. వెలుగు అయినాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తప్పిపోయిన కుమారుడు వస్తాడు, తిరిగి వస్తాడని తండ్రి రోజు ఎదురు చూశాడు. కానీ తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? తండ్రికి ఎంతో మంది ఉన్నారు, చాలా ఎవరు కూడా ఎదురు చూడలేదు. ఆయన ఒక్కడే ఎదురు చూశాడు, నా కుమారుడు తిరిగి వస్తాడు. మనమందరము దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా మనలందరినీ దేవుడే పుట్టించాడు. దేవుడే మనలందరూ పుట్టించింది. మనమందరం ఆయన వారమే, ఆయన ప్రజలమే. అందుకని బైబిల్లో లూకా సువార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు, అంటే నమ్మిన వాళ్ళ కొరకు పుట్టాడని రాయబడిందా? అందరి కొరకు పుట్టాడు. నిజంగానే తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. వస్తుండే తండ్రి దూరం నుండి చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కాళ్ళకు చెప్పులు లేవు, చినిపోయిన వస్త్రాలు, ఉంగరం లేదు, ఆస్తి అంతా పోయింది, డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అంతా పోయింది. పాపాన్ని లోకాన్ని ప్రేమిస్తే, నీకు నచ్చినట్టుగా బ్రతికితే ఏమీ మిగలదు. ఆయన దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఆయన దేవుని పట్ల కరుణ చూపుతున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. సిలువను కూర్చున్న వార్త, యేసును కూర్చున్న వార్త నశించిపోయే వారికి వెళ్తానన్నది, రక్షించబడి నీకు నమ్మే నీకు అది గొప్ప శక్తి అయింది. కాబట్టి నిజంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తనకున్న స్థితి అంతటి తీసేసి చేతులు గుంగరం పెట్టాడు, తెల్లటి వస్త్రాలు ధరింపు చేశాడు, కాళ్ళకు చెప్పులు తొడిగాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, మీరందరూ సంతోషించండి అన్నాడు. గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అది తండ్రి తన నీతిని తన కుమారుడికి ఇచ్చాడు. ఎప్పుడు అంటే ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి బాధ్యతాయుతంగా, తండ్రి నీకును 18 వచ్చును, నీకును చూడండి అక్కడ, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి 21 వచ్చును, నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత అర్హత నాకు లేదు. అయితే తండ్రి అన్నాడు, నానా నువ్వు ఒప్పుకున్నావు, నేను క్షమిస్తున్నాను, నువ్వు విడిచిపెట్టావు, నేను క్షమిస్తున్నాను, నువ్వు నా కుమారుడే, నువ్వు పాపానికి చనిపోయి దేవుని దృష్టిలో నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివి అని తెల్ల వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. మరలా పరిస్థితి కంటే ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. నీ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ గతం ఎలా ఉన్నా దేవుడు ఒక్క దెబ్బతో మర్చిపోతాడు. ఎప్పుడు అంటే నువ్వు ఉన్న ప్రార్థన, నీ పరిస్థితి అంతా దేవుని సన్నిధి ఒప్పుకుని విడిచిపెడితే, ఇక్కడే నువ్వు విడిచిపెట్టినాయి, ఇక్కడే దేవుని సన్నిధి ఉంది, విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. తన నీతిని నీకు ఇస్తాడు. దేవుడు తన నీతిని ఇవ్వడానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక ఎద్దునే వధించాడు. ఎద్దు బలైపోయింది. ఎద్దు సేవకునికి గుర్తు. యేసు ప్రభు ఆ సేవకు ఒక్క వచ్చిన చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. మనము దేవుని నీతి కలిగి బ్రతకాలని, మనలో ఉన్న అనీతిని, స్వనీతిని తీసివేసి తన నీతిని ఇవ్వాలని, తన నీతి ఇవ్వాలంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలి. జడ్జి గారు సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీస్తున్నాడు. ఈయన ఎవరో దోషి, ఇతనికి శిక్ష విధించాలి, ఇది శిక్ష అని విధిస్తున్నాడు. చివరికి ఆ భూమిలో తన కుమారుడే నిలబడాల్సి వచ్చింది. అందరూ చూస్తున్నారు, జడ్జి గారు కొడుకునా, ఈయన కూడా పాపం చేశాడా, మరి ఈయనకే శిక్ష విధిస్తాడో చూద్దాం అంటే జడ్జి గారు న్యాయబద్ధంగానే శిక్ష విధించాడు. నీకింత పరిహారం విధిస్తున్నాను, నీ అపరాధమునకు రుసుము ఇంత నువ్వు చెల్లించాలి అని శిక్ష విధించాడు. అక్కడే సింహాసనం మీద దిగి, ఆ సభాపర్వతం మీద నుండి దిగి తానే తన కుమారునికి బదులు ఆ వెల చెల్లించాడు.
యేసు ప్రభు వారు చేసింది అది. మన స్వనీతి, మన పాపమును బట్టి తన ప్రాణాన్ని వెలగా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన దేవుడై ఉన్న ఆయన మన కొరకు మనిషిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. నేను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. ఇప్పటికీ ప్రేమిస్తుంటాడు, ఎప్పటికీ ప్రేమిస్తాడు. నీ గుండెలో దీపం ఉన్నంత వరకు అవకాశం, తర్వాత ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రభు మిమ్మల్ని రక్షించిన గాక. ప్రభు మీ ప్రతి అవసరం తగ్గించిన గాక. మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. పోగొట్టుకునని దేవుడు ఇచ్చును గాక. సంపూర్ణ ఆరోగ్య ఆయుష్మంతులుగా దేవుడు చేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుంది. ముగింపు ప్రార్థన గార్సనయ్య గారు చేస్తారు, మనం ముగించుకుంటాం. ఆశీర్వాదం తామసాయి గారు. ముగింపు ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలు. అద్భుతమైనటువంటి సందేశంలో ప్రభాయి సాయంకాలపు చల్లటి వేళ మీరు ప్రజలకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదాసులు ఇంకా బలపరిచి దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇక్కడున్న దైవజనులకు, వచ్చిన విశ్వాసులకు అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు ప్రియులారా. భోజనాలు సిద్ధపరిచేస్తాం. భోజనాలు చేతులు ఒక ప్రకటన ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మీరెంతో మరి ఇప్పుడు మీకు ఎన్నో పనులు ఉన్నాయి. మీ పనులన్నీ పక్కకి పెట్టి విలువైన సమయం మీరు ఇచ్చారు.